హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మై డైలీ వేర్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే నల్ల పూసలు బ్లాక్ బీడ్స్ మంగళసూత్ర కలెక్షన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మా సిస్టర్ది. అలాగే డైలీ వేర్ చైను, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్ అండ్ 3 టైప్ ఆఫ్ ఇయర్ రింగ్ కలెక్షన్ నేను మీతో ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఒక్కొక్కటి విత్ వెయిట్ నేను మీతో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట. సో దీని వెయిట్ వచ్చేసి 10 grams ఉండింది. టోటల్గా ఇది గోల్డ్ అలాగే చైన్ మోడల్తో ఉంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఎనామిల్ పెయింట్ అనేది యూస్ చేసి స్ప్రింగ్ టైప్ మోడల్లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి అలాగే కింద మూవలు వచ్చి చిన్న మామిడి పిండి హ్యాంగింగ్ లాగా ఇక్కడ ఒక డిజైన్ అనేది వచ్చిందనమాట. సో టోటల్గా ఈ కలెక్షన్ వచ్చేసి 10 grams పడింది. ఈ ఇయర్ రింగ్ కలెక్షన్ వచ్చేసి నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి స్క్రూ టైప్ మోడలు. ఇది డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇలాంటి టైప్ మీరు డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా 10 grams ఇయర్ రింగ్ కలెక్షన్ అనేది వచ్చేసి ఫస్ట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్ ఇది. నేను మీకు ఫుల్ డిజైన్ చూపిస్తాను. అండ్ చూసారు కదా నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూపిస్తాను. ఇది వచ్చేసి సెకండ్ ఇయర్ రింగ్ కలెక్షన్. దీని వెయిట్ వచ్చేసి 4 grams అరకాస్లో వచ్చింది. చూపిస్తాను ఉండండి. అండ్ చాలా సింపుల్ డిజైన్ ఇది. అండ్ చిన్నపిల్లలకు కూడా మీరు పెట్టచ్చు. చాలా లైట్ వెయిట్ అలాగే సింపుల్ డిజైన్లో ఉంది. పైన వచ్చేసి ఒక గోల్డ్ బాల్లో వచ్చి ఒక ఫ్లవర్ టైప్లోనే బాల్లో అనే డిజైన్ వచ్చింది. పైన మీరు కావాలంటే ఇది తీసేసి ఓన్లీ స్టడ్ కూడా పెట్టచ్చు చిన్నపిల్లలకి. చాలా చిన్ని కలెక్షన్ అనమాట ఇది. అండ్ కింద వచ్చేసి ఇలా ఒక బుట్ట టైప్లో వచ్చింది. దాని నుంచి ఇలా చైన్ అనేది హ్యాంగ్ అవుతూ వచ్చిందనమాట. ఉండండి మీకు క్లియర్గా చూపిస్తాను. చూసారు కదా డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇది వచ్చేసి సెకండ్ ఇయర్ రింగ్ కలెక్షన్. చాలా బాగుంది. చిన్నపిల్లలకు కూడా మీరు యూజ్ చేయొచ్చు. లైట్ వెయిట్. మీకు కావాలంటే మీరు కింద హ్యాంగింగ్ టైప్లో ఉంచుకోవచ్చు, లేదంటే ఓన్లీ స్టడ్ లాగా పెట్టుకోవచ్చు. దేనికి దానికి సపరేట్ అనేది ఉండదు ఇది. దీని వెయిట్ వచ్చేసి 4 grams అనమాట. నేనైతే ప్రైస్ అనేది చెప్పట్లేదండి, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఎప్పటికప్పుడు వేరీ అవుతుంది కాబట్టి ఓన్లీ వెయిట్ మాత్రమే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కలెక్షన్. నేను ఇది ఒక 7 years నుంచి యూజ్ చేస్తున్నాను. దీని వెయిట్ వచ్చేసి 10 grams ఉంటుంది. అంటే కాస్ట్కి ఇంకొక 2 grams ఎక్స్ట్రా అనమాట. టోటల్గా 10 grams వెయిట్ ఇది. అలాగే డైలీ వేర్కి అయితే చాలా బాగా యూజ్ అయింది నాకైతే. అండ్ షాప్లో తీసుకుని ఒక 7 years వరకు వచ్చేసింది. అండ్ ఇది ఒక బుట్ట టైప్లో ఉండేది. బుట్ట నుంచి ఇంకొక బుట్ట అనేది వచ్చి కింద రెడ్ కలర్ కెంపులు అంటారు చూసారా, అలాంటిది వచ్చింది. టోటల్గా గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఎనామిల్ పెయింట్ అనేది టోటల్గా వచ్చింది అనమాట. చూడండి నేను 7 years నుంచి యూజ్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఒక స్టోన్ అనేది పోయింది. అది కెంపులు పచ్చలు అంటారు కదా, అది దీని చుట్టూ ఉండింది. ఇది వచ్చేసి ఎనామిల్ పెయింట్ అనమాట. సో ఈ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ కలెక్షన్ చూసారు కదా. వెయిట్ వచ్చేసి ఇది 10 grams. ప్రైస్ అయితే చెప్పట్లేదండి, ప్రైస్ ఎప్పటికప్పుడు వేరీ అవుతుంది కాబట్టి. సో ఇది డైలీ వేర్ యూజ్ అనమాట నాకు ఇది. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫింగర్ రింగ్ కలెక్షన్ అనమాట. సో ఇది డైలీ వేర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైనా పెట్టుకోవచ్చు. అండ్ వెయిట్ వచ్చేసి 3 grams పడింది. అలాగే రింగ్ మధ్యలో వచ్చేసి సర్కిల్ లాగా వచ్చి అండ్ లైట్ గ్రీన్ కలర్ స్టోన్ అనేది ఉంది. పైన కింద లీవ్స్ డిజైన్ లాగా వచ్చి వైట్ స్టోన్స్ అనే దాంతో డిజైనింగ్ అనేది వచ్చింది ఈ గోల్డ్ రింగ్కి. ఇది డైలీ వేర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళేప్పుడైనా ఇలా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ 3 grams లైట్ వెయిట్ రింగ్ అనమాట. అండ్ ఈ కలెక్షన్ చాలా బాగుంది కదా. నెక్స్ట్
నల్ల పూసల మంగళసూత్ర కలెక్షన్ మీకు షేర్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి నల్ల పూసల బ్లాక్ మంగళసూత్ర కలెక్షన్ అనమాట. టోటల్గా దీని వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ ఉంటుంది. అండ్ లాకెట్ వచ్చేసి, లాకెట్ ఫస్ట్ చూపిస్తాను మీకు. లాకెట్ వచ్చేసి ఇలా ఉంది, ప్యూర్ గోల్డ్ అనమాట. ఇంకా వేరే స్టోన్స్ టైప్లో ఏమీ లేకుండా కింద ఇలా చైన్ లాగా హ్యాంగింగ్ అవుతూ ఉండింది. అండ్ దగ్గర నుంచి మీకు డిజైన్ అనేది క్లియర్గా చూపిస్తాను. టోటల్గా ఇది వచ్చేసి నార్మల్ సింపుల్ గోల్డ్, కానీ ఈ లాకెట్ వచ్చేసి వెయిట్ ఉండింది. అండ్ తను ఒక 6 years వరకు వాడుతూ వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి చైన్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది. అక్కడక్కడ ఇలాంటి డిజైన్ అనేది వచ్చి టోటల్గా చైన్ వచ్చేసి ఇలా అల్లిక టైప్లో వచ్చిందనమాట. వెనక్కి వచ్చేసేటప్పటికి నార్మల్ ఇలాంటి హుక్ అనేది ఇచ్చారు. సో టోటల్గా డిజైన్ వచ్చేసి ఇలా ఉన్నది. 30 గ్రామ్స్లో వచ్చిందనమాట టోటల్గా ఇదంతా. ఇది వచ్చేసి బ్లాక్ మంగళసూత్ర డిజైన్. సో చైన్ అంతా ఇలా అల్లిక టైప్లో వచ్చింది. చూసారు కదా, ఇది బ్లాక్ మంగళసూత్ర కలెక్షన్. అండ్ ఇది వచ్చేసి డైలీ వేర్ చైన్ అనమాట. సో టోటల్గా ఇది ఒక కాసు అంటే 8 గ్రామ్స్ ఇది. అండ్ చాలా గుల్ల చేత, అంటే చాలా లైట్ వెయిట్లోనే ఉంటుంది, అంత వెయిట్గా ఏం అనిపించదు. గుల్ల చేత మీకు చూస్తే తెలుస్తుంది, అంత వెయిట్గా అనిపించదు ఇది. సో టోటల్గా ఇది 8 గ్రామ్స్లో డైలీ వేర్ చైన్ అనమాట. చూసారు కదా, టోటల్గా ఇది వచ్చేసి నా గోల్డ్ కలెక్షన్. నేను మీకు చైన్ ఫుల్గా చూపిస్తాను, ఉండండి కింద వేసి. సో చిన్నగా డైలీ వేర్కి యూజ్ అయ్యేలాగా 8 గ్రామ్స్లో వచ్చింది ఈ చైన్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట, విత్ వెయిట్ అన్ని.